ప్రధాని మోదీ అదానీ వ్యవహారంపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానంద అధ్యక్షతన కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదానీపై అమెరికా చేసిన ఆరోపణలకు మోదీ సమాధానమివ్వాలన్నారు. ఇప్పటికీ మహాత్మా గాంధీ కన్న కల నెరవేరలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు అందలేదు. ఇంకా పేదరికం పోలేదు. ఈ రకమైనటువంటి దుస్థితి నెలకొన్న బాధాకరం. ఈ మధ్య 11 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. రాజకీయ కోణం కొనసాగుతున్నది. అందులో కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి దేశ సంపదను కొల్లగొట్టే వాళ్ళకే తోడ్పాటు అందిస్తున్నాడు. ఇప్పటికే ఆదాని అంబానీ గ్రూపుల ఆగడాలు పెరిగిపోయి అక్రమ లావాదేవీలు పెరిగిపోయి ప్రపంచంలోనే ఒక కుంభకోణాల ఆదానిగా పేరుగాంచుతూ ఉన్నాడు. అమెరికాలో ఆయన విచారణ జరిపించాలా, 2500 కుంభకోణాలు జరిగిందని చెప్పి అమెరికా ప్రభుత్వం ప్రకటించడం వెంటనే సిగ్గుపడాలి, నరేంద్ర మోడీ తలదించుకోవాలని నేను ప్రధానంగా నొక్కి చెప్తా ఉన్నాను. అలాగే నీరవ్ మోడీ, లలిత్ మోడీ బ్రిటన్లో దాగుంటే దొంగసాటన ఉంటే వాళ్ళని తీసుకొస్తానికి కూడా ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు, చేతనైతే లేదు. అంటే బ్యాంకులలో 7,500 కోట్లు ఎగ్గొడితే వాళ్ళను ఈ దేశంలో పట్టి తీసుకొస్తానికి కూడా లేదు. ఇమ్మీడియట్గా వాళ్ళు వారెంట్ ఇష్యూ చేసి తెప్పించడానికి అవకాశం ఉంది, చట్టాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి తీసుకురావడం లేదు. అందుకని వాళ్ళ దోస్తులు కూడా తీసుకురావట్లేదు అని చెప్పేసి తక్షణమే ఇలాంటి అవినీతి కుంభకోణాలు చేస్తే సహించమని చెప్పి నరేంద్ర మోడీ హెచ్చరిక చేస్తున్నాం. ప్రధానంగా మధ్యాహ్న భోజన వర్కర్లకు సంబంధించి లేదా అంగన్వాడీలకు సంబంధించి ఆశా వర్కర్స్ బిల్లులు పాత బకాయిలు ఇవ్వకపోవడం చాలా. అందులో మాజీ సర్పంచులు వాళ్ళు పనిచేసి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అది ప్రభుత్వ బాధ్యత. గత ప్రభుత్వమే తప్పు చేసి నిజమే, కానీ మీ మీద భారం పడ్డది, బాధ్యత పడ్డది. ఈ బాధ్యత నెరవేర్చండి. వాళ్ళందరికీ కూడా బిల్లు చెల్లించవలసిందిగా సిపిఐ వైపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, పార్టీ వైపున విజ్ఞప్తి చేస్తున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మహాత్మా గాంధీ కన్న కల నెరవేరలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు అందలేదు. ఇంకా పేదరికం పోలేదు. ఈ రకమైనటువంటి దుస్థితి నెలకొన్న బాధాకరం. ఈ మధ్య 11 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. రాజకీయ కోణం కొనసాగుతున్నది. అందులో కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి దేశ సంపదను కొల్లగొట్టే వాళ్ళకే తోడ్పాటు అందిస్తున్నాడు. ఇప్పటికే ఆదాని అంబానీ గ్రూపుల ఆగడాలు పెరిగిపోయి అక్రమ లావాదేవీలు పెరిగిపోయి ప్రపంచంలోనే ఒక కుంభకోణాల ఆదానిగా పేరుగాంచుతూ ఉన్నాడు. అమెరికాలో ఆయన విచారణ జరిపించాలా, 2500